హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఆలోచిస్తే కాలం కాళ్ళకి చక్రాలు కట్టుకొని పరిగెడుతుందా అని అనిపిస్తూ ఉంటుందండి. మొన్నటి వరకు చిన్న బేబీస్ లాగా అప్పుడే వాళ్ళని కనడం, వాళ్ళని పెంచడం, అంటే సాకేత్ సౌమిత్ని ఇవన్నీ ఇంకా గుర్తు అలాగే ఉన్నాయి. ఏదో రీసెంట్గానే జరిగింది ఇవన్నీ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నా దే ఆర్ 15, వాళ్ళ 15th బర్త్డే అనమాట. అసలు ఎంత ఫాస్ట్గా గడిచిపోయినాయి ఇన్ని సంవత్సరాలు అని అనిపిస్తుంది. వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా చిన్నగా ఉండే, ఇంకా అప్పుడు చిన్న బేబీస్ లాగానే అనిపించేవాళ్ళు నాకు. బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు అన్నీ, అంటే చిన్నప్పుడు వాళ్ళకి స్నానం చేయించి వాడికి సాంబ్రాణి వేయడం ఇవన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు వాడే ఇంత పెద్దగా అయిపోయి వాడే సాంబ్రాణి వెలిగించుకొని ఇల్లంతా వేసి జుట్టుకు వేసుకోవడం ఇదంతా వాడు నాకు వేసే అంత పెద్దగా అయిపోయాడా అని అనిపిస్తుంది అనమాట. టైమ్ ఈజ్ జస్ట్ ఫ్లయింగ్ అంటారు చూడండి, లిటరల్లీ అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పిల్లల్ని పెంచడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్, ఎస్పెషలీ ఫర్ మామ్స్. ఎందుకంటే మన పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మన నుంచే వస్తారు, మనమే ఎక్కువ టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది, మనలో కలిగే చేంజెస్ ఇట్లాగే ఇవన్నిటితోటి మనకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కంపారిటివ్ మెన్. అఫ్కోర్స్ ఫాదర్గా వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఫిజికల్గా మెంటల్గా ఉండేవి మనకే ఎక్కువ ఉంటాయి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు నేను కన్సీవ్ అయినప్పుడు కూడా ఫస్ట్ మనం మెంటల్గా ప్రిపేర్ అవుతాం కదా, ఓకే వీ కెన్ ప్లాన్ ఫర్ ఎ బేబీ నవ్ అని అనుకున్న వెంటనే కన్సీవ్ అయిపోయాను. సో కన్సీవ్ అయిన తర్వాత వెంటనే ఇద్దరు అని చెప్పేసరికి అసలు ఒకరికే ఇప్పుడు ప్రిపేర్ అయ్యాము కొత్తగా, అలాంటిది ఇద్దరు ఒకేసారి నన్ను అనుకున్నాము. సో ముందు మెంటల్గా మేము ప్రిపేర్ అవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. బట్ ఎవ్రీబడి లైక్ అందరూ ఫుల్ హ్యాపీ, ట్విన్స్ అంతా అని చెప్పగానే ఫోన్లోనే, అంటే నాకు స్కాన్లోనే ముందే చెప్పేశారు 2nd monthలోనే. సో ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ. బట్ డాక్టర్స్ కొంచెం భయపడతారు కాబట్టి చాలా ఒక హారర్ సినిమా చూపించారన్నమాట నాకు. నేనైతే లిటరల్గా వామ్మో ఏంటి ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా అన్నంత భయపడ్డా. యాక్చువల్లీ కాంప్లికేషన్స్ అని అంటే ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. నా డెలివరీ స్టోరీ ఇదంతా కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మై లైఫ్ స్టోరీ అన్న ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు అది మిస్ అయి ఉంటే కనుక ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. సో అసలు వేరే ప్రపంచం అనేది ఏదీ లేదు నాకు, నా పిల్లలు తప్ప వేరే ప్రపంచం నాకు ఏది వద్దు అన్నట్టుగా బతికేశానని చెప్పచ్చు. కొన్ని సంవత్సరాల వరకు నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళకు ఒక 2-3 years వచ్చేంత వరకు కూడా నేను ఒక్కసారి కూడా మూవీకి వెళ్ళింది లేదు, ఒక షాపింగ్కి వెళ్ళింది లేదు, ఏమీ లేవన్నమాట. అంటే షాపింగ్కి వెళ్ళాను, అది కూడా సిడ్నీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి 1.5 year బేబీస్ అన్నప్పుడు నేను సిడ్నీకి తీసుకొని వెళ్ళిపోయాను అనమాట వాళ్ళిద్దరిని. ఇంకా అక్కడ ఎవరు జనాలు ఏమో ఎక్కువ మంది ఉండరు కదా, హెల్పర్స్ కూడా ఉండరు. ఇంకా నాకు వేరే ప్రపంచమే లేదు. నా పిల్లలిద్దరిని ఆడించుకోవడం, వాళ్ళకి తిండి పెట్టడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, వాళ్ళతో ఆడించుకోవడం, ఇంక ఇదే పని, వాళ్ళకి ఫుడ్ రెడీ చేసుకోవడం పెట్టడం, ఇది తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు అన్నట్టు చేసాము. అలానే గడిపేసాం అనమాట. ఇంకా వాళ్ళకి ఏ పని చేయాలన్నా సరే వాళ్ళతో కబుర్లు ఆడుతూ బాగా మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. అసలే మనకు బాగుడు అక్కడ ఎవరు లేరు, నాకున్న నా పిల్లలు ఇంకా వాళ్ళతోనే మాట్లాడేదాన్ని. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి తిండి పెట్టుకుంటూ కబుర్లు చెప్పడం, వాళ్ళకి స్నానాలు చేయించుకుంటూ కబుర్లు చెప్పడం, వాళ్ళతో ఆడుకుంటూ కబుర్లు చెప్పడం, ఇంకా ఇదే పని అనమాట. నాకు వేరే పని ఏమీ లేదు అన్నట్టుగా అలాగా గడిపేశాను. మా వారు కూడా పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వర్క్ చేయాలి అన్నట్టుగా ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడంటే అందరికీ చాలా వర్క్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటున్నాయి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్ ఆఫీస్ అనేది స్విచ్ ఆఫ్ అనమాట, అట్లా ఉండేది. సో వచ్చిన తర్వాత ఆయన కూడా ఇంకా కంప్లీట్గా పిల్లలతోనే మాట్లాడుతూ పిల్లలతో ఆడుకుంటూ అలాగా యాక్చువల్లీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ క్వాలిటీ టైం అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ బిజీ స్కెడ్యూల్. నేను నా జాబ్ మానేసి మరి నేను పిల్లల కోసం, నేను అప్పటివరకు ఐటీలో వర్క్ చేసేదాన్ని కదా, ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ ఇద్దరు ట్విన్స్ అన్నప్పుడే నేను నా జాబ్ని రిజైన్ చేసి ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ దెమ్ కాబట్టి ఒక్కసారి కూడా ఐ నెవర్ ఫెల్ట్ రిగ్రెట్, లైక్ అరే నేను నా కెరియర్ని వదిలేసుకొని నేను ఇంట్లోనే ఉండిపోయానే అని ఒక్కసారి కూడా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. అసలు ఆ వేలో ఆలోచించేంత స్కోప్ కూడా లేదనమాట. అక్కడ స్పేస్ లేదండి, నా స్పేస్ అంతా వీళ్ళిద్దరే ఉన్నారు. సో నేను నా కెరీర్ ఏంటి, నా జాబ్ ఎందుకు వదిలేసుకున్నా, మళ్ళీ వెళ్ళాలా, ఈ ఆలోచనే రాలేదు. నా పిల్లలు వాళ్ళకి తిండి పెట్టుకోవాలి, వాళ్ళు హెల్తీగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, ఇది తప్ప వేరే ప్రపంచమే నాకు మైండ్లోకే రాలేదు. భగవంతుడు నాకు ఇచ్చిన స్వీటెస్ట్ బ్లెస్సింగ్ ఏది అని అంటే సాకేత్ సౌమిత్ని నాకు ఇవ్వడమే అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ లైక్ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ దెమ్. ఇప్పటికీ కూడా నా బంగారు కొండలనే అనిపిస్తుంది. అఫ్కోర్స్ ప్రతి తల్లికి వాళ్ళ పిల్లలు బంగారు కొండలనే అనిపిస్తుంది, బట్ లిటరలీ నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది.
వీళ్ళిద్దరు బంగారు కొండలు నాకు దొరికారు అని చెప్పి వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎంత లవ్వింగ్గా చూసుకోవాలి అన్నదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అనమాట. అండ్ నౌ ఇట్స్ దర్ 15th బర్త్డే కాబట్టి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాం అనమాట. అంటే ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, బట్ ఇప్పుడు ఈ సర్టన్ ఏజ్లో ఏంటంటే వాళ్ళు అటు కిడ్స్ కాదు ఇటు అడల్ట్స్ కాదు అన్నట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉండాలి. కాబట్టి రైట్ నౌ ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా వాళ్ళ బాడీ పైన ఉందన్నమాట. దే ఆర్ వెరీ మచ్ లైక్ వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ ఇద్దరు కూడా, మీకు కూడా తెలుసు, దే ప్లే ఫుట్బాల్ అండ్ దే ప్లే క్రికెట్, ఇట్లాంటివన్నీ ఆడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 10th క్లాస్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ వాళ్ళని స్పోర్ట్స్లోకి పంపించట్లేదు అనమాట, కొంచెం చదువుకోనని అని చెప్పి. సో వాళ్ళు ఈ మధ్య వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది ఏంటి అని అంటే బాడీ పైన. సో దే హ్యావ్ టు బి, అంటే మజిల్ గెయిన్ చేయాలి, మంచి బాడీ బిల్డప్ చేయాలి. బాడీ అంటే బాడీ బిల్డింగ్ అని కాదు, ఫిట్గా ఉండాలి అని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఇంట్లోనే వర్కౌట్ చేసుకునే విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో దే వేర్ ఆస్కింగ్ ఫర్ డంబుల్స్, కొంచెం మినిమం జిమ్ ఎక్విప్మెంట్ లాగా ఏదైనా ఉంటే బాగుంటుంది అని. అంటే జిమ్లో జాయిన్ చేయాలి అని అనుకున్నాం కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, వీ కెన్ వెయిట్ 2 more years అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇప్పుడు 10th అంత వద్దులే, విల్ సీ లేటర్ అని అనుకున్నాము. సో డంబుల్స్ కోసం అడుగుతూ ఉన్నారు, రకరకాల అన్ని చెక్ చేసామన్నమాట. ఓన్లీ 2 kgs డంబుల్, 3 kg డంబుల్, 4 kg డంబుల్ ఇలాంటి చిన్నవి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా కొనాలి అని అనుకున్నాను అనమాట. బట్ ఇంట్లో ఏంటంటే స్పేస్ కాన్స్టెంట్, ఎక్కడైనా సరే అవి అడ్డుగా ఉంటాయి, మనకేమో అంత స్పేస్ లేదు కాబట్టి డంబుల్సే వెయిట్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉన్నాయి. అది అమెజాన్లో చూసాను అనమాట. సో ఆ డంబుల్స్ ఆర్డర్ చేశాను, అవి వచ్చేసినాయి. ఏంటంటే మనకి 2 kg ప్లేట్ నుంచి మొత్తం 20 kgs వరకు మనము చేసుకోవచ్చు అనమాట. మొత్తం 20 kgs ఇది. సో 2 డంబుల్స్ అవుతాయి అనమాట. ఈ వెయిట్ని ఇట్లా మార్చుకొని వేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇద్దరికి కొంచెం ఐడియా ఉంది అండ్ నాకు కూడా ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ఏం వర్కౌట్ చేయొచ్చు ఏంటి అన్నవి, అందుకని వాళ్ళ కోసం ఇది తెప్పించాను అనమాట. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ అనమాట, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు నేను ఆర్డర్ చేస్తున్నట్టు. సో ఈవినింగ్కి వచ్చినాయి అన్నమాట, ఆల్మోస్ట్ నైట్కి వచ్చినాయి. ఇంకా రాగానే వాళ్ళిద్దరూ ఓపెన్ చేసుకొని చూసుకొని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఎలా అసెంబుల్ చేయాలి ఏంటి ఇవన్నీ చూసుకున్నారు, వెయిట్స్ అయ్యి సరిపోతున్నాయా వాళ్ళకి అన్నట్టుగా చూసుకున్నారు. వాళ్ళు లీన్గా ఉన్నా సరే దే వర్ వెరీ ఫిట్, వెరీ స్ట్రాంగ్, మజిల్స్ కూడా బాగుంటాయి వాళ్ళకి, బక్కగా ఉన్నా సరే. Are you happy? Yeah, very happy. Are you surprised? Yes. ఒక్కటే వెయిట్ అయితే ఎట్లా అన్నావు కదా, ఇప్పుడు చూసా ఎన్ని వెయిట్ ఆప్షన్స్ ఉన్నాయో. సో యూ కెన్ మేక్ ఇట్ 4 kgs అండ్ 2-3 వేసి మొత్తం 10 kgs డంబుల్ కూడా చేయొచ్చు. అర్థమైందా? సో మినిమం 4 నుంచి 4, 6, 8, 10 చేయొచ్చు. ఓకే? Yeah. యూ హ్యాపీ బోత్ ఆఫ్ యూ? Very happy. 3 kgs 3 ఇంకో 3 యాడ్ చేద్దాం. ఇప్పుడే ఎందుకు? 10 20 చేయొచ్చు, మొత్తం 20 kgs 10 చేయొచ్చు. మాక్సిమం ట్రై చేద్దాం మనం. 12 ninja technique. ఈ డంబుల్ సెట్ అయితే కేవలం 600 రూపీసే పడిందండి. బట్ వెయిట్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, ఒకటే వెయిట్ కాకుండా. ఇన్ కేస్ పెద్దవాళ్ళు వర్కౌట్ చేసుకోవడానికి కావాలి అనుకున్నా సరే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే చూడడానికి కొంచెం బల్కీగా కనిపిస్తూ ఉంటాయి, మరి స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ లాగా లేవు, కొంచెం బండబండగా ఉన్నాయన్నమాట చూడడానికి. బట్ వెయిట్ అంతా అక్యురేట్ ఉంది, ఇంట్లో వర్కౌట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్, బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది. సో ట్రై చేయాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. సో వాళ్ళ 15th బర్త్డేకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇది, విచ్ దే వాంటెడ్ అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో నా చిట్టి కన్నయ్యలో అప్పుడే ఇంత బరువులు మోసే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు అని చూసుకొని మురిసిపోయాం అనమాట నేను మా వారు. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.